హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి మన ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను చాలా చక్కగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు. సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్క నుండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. జగనన్న అమ్మఒడి 5వ విడత పథకానికి సంబంధించి అయితే కొన్ని రూల్స్ అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జగనన్న అమ్మఒడి 5వ విడత పథకానికి సంబంధించి ముందుగా స్టూడెంట్స్ అయితే 75% హాజరు అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఫ్రెండ్స్, 75% ఎవరికైతే హాజరు ఉంటుందో అలాంటి వారికి మాత్రమే జగనన్న అమ్మఒడి 5వ విడత పథకానికి సంబంధించిన అమౌంట్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే వేయడానికి సిద్ధంగా ఉంది. కంపల్సరీగా స్టూడెంట్స్కి అయితే 70% హాజరు అనేది ఉండాలి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా జగనన్న అమ్మఒడి 5వ విడత పథకానికి సంబంధించి ఎలక్షన్స్కి ముందే ఈ పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎలక్షన్ల ముందే జగనన్న అమ్మఒడి 5వ విడత పథకానికి సంబంధించిన నిధులను అనేది రిలీజ్ చేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. సో ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మీకు వచ్చినా వెంటనే నా ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరైతే మిస్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఇది వరకు 4 విడతల అమౌంట్ అయితే 13,000 రూపాయల చొప్పున అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే వేయడం జరిగింది. లేటెస్ట్గా 5వ విడత పథకానికి సంబంధించిన నిధులను అయితే మన ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన, అదేవిధంగా పిల్లలకి 70% హాజరు కలిగిన పిల్లలకి వారి యొక్క తల్లుల అకౌంట్స్కి అయితే 13,000 రూపాయలని జమ చేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మంచి అప్డేట్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్.